గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఊరట లభించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పత్రాల మూలకన్యంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జ్ మార్చి 10న వెలువరించిన తుది మార్పుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. మనోజ్, ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి కొన్ని నెలలుగా దీనికి సంబంధించి చాలా ఉత్కంఠ లేస్తుంది. దానికి సంబంధించి హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎవరైతే దీనికి సంబంధించి ఎగ్జామ్ లో క్వాలిఫై ఎవరో వాళ్ళు కేసు వేయడం జరిగింది. సో దానికి సంబంధించి సిద్దిపేట, ఏదైతే దీనికి సంగారెడ్డి సంబంధించి ఎవరైతే సిద్దిపేట శివనగర్కి చెందినటువంటి పరశురామ్ అనే ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇది మొత్తం కూడా పెండింగ్ లో ఉంది. మొత్తం మీద చూసుకుంటే దీనికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి దాదాపుగా 500 పైగా మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, మెయిన్స్ అయిపోయింది, మొత్తం అయిపోయినాయి. అయినా కానీ ఈ హైకోర్టులో దీనికి సంబంధించి పెండింగ్ లో ఉండటం నేపథ్యంలో వాళ్ళు కొంత టెన్షన్ పడ్డారు. ఈ రోజు దానికి సంబంధించి కూడా హైకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మొత్తం మీద ఏదైతే పారదర్శకత నిర్వహించాలనుకున్నామో దానికి సంబంధించి మెయిన్స్ కావచ్చు, ఎగ్జామ్స్ వీటన్నిటికి కలిపి కూడా రెండు సపరేట్ హాల్ టికెట్లు కూడా ఇచ్చాము. ఏదైతే ఈ హాల్ టికెట్లు ఇవ్వటంలో కూడా కొంత పారదర్శకత ఉంటుంది అని చెప్పేసి ముందే చెప్పాము. ఎవరైతే ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు కావాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళటం జరిగిందని చెప్పేసి ఈ రోజు హైకోర్టులో దీనికి సంబంధించి కూడా వాదనలు ఏదైతే గవర్నమెంట్ తరఫున సుదర్శన్ రెడ్డి ఉన్నారో బలంగా వినిపించారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే దీనికి గ్రూప్ 1కి సంబంధించి కొంత సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్లో కొంత ఆందోళన ఉంది. అది మొత్తం కూడా ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొంత ఊపిరి పీల్చుకున్న చూసాం మనోజ్.